అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిష్ హనంకొండ. వ్యారికోజ్ వెయిన్స్, దీన్నే ఉబ్బిన సిరలు అంటాం. సో మీకు కనుక సాయంత్రానికి మీ కాళ్ళు భారంగా అనిపిస్తున్నాయా, లేదంటే కాళ్ళపై బ్లూ రంగు ఉబ్బిన మెలికలు పెట్టిన రక్తనాళాలు కనిపిస్తున్నాయా, సో ఇవి కనుక ఉంటే కనుక ఇవి వ్యారికోజ్ వెయిన్స్ లేదంటే ఉబ్బిన సిరలు అయి ఉండే అవకాశం ఉంటుంది. సో ఈరోజు వ్యారికోజ్ వెయిన్స్ అంటే ఏమిటి, లక్షణాలు, ప్రమాదాలు, చికిత్సలు అన్నీ సింపుల్గా చెబుతాను. సో వ్యారికోజ్ వెయిన్స్ అంటే ఏంటో చూస్తే కనుక కాళ్ళల్లో ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోవడం, మెలికలు పడడం, బయట నుంచి స్పష్టంగా కనిపించడం, వీటినే వ్యారికోజ్ వెయిన్స్ అంటాం. మన కాళ్ళ నుంచి రక్తం గుండె వైపుకు వెళ్ళడానికి చిన్న చిన్న వాల్వులు సహాయం చేస్తాయి. ఈ వాల్వులు బలహీన పడితే కనుక రక్తం కాళ్ళలోనే చేరిపోతుంది. ఇదే వ్యారికోజ్ వెయిన్స్కి కారణం. సో మరి వీటి లక్షణాలు ఎలా ఉంటాయో చూస్తే కనుక సాధారణంగా కనిపించే లక్షణాలు బయటకు ఉబ్బి కనిపించే నీలం లేదా పర్పుల్ రక్తనాళాలు, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో కాళ్ళు బరువుగా లేదా అలసటగా అనిపించడం, కాలుతున్నట్లు మంటగా నొప్పి ఉంటుంది కొందరికి, రాత్రి వేళ పాదాలు పట్టేసినట్టు క్రాంప్స్ అనిపిస్తాయి, మడమ దగ్గర వాపు, రక్తనాళాలపై దురద, మడమ చుట్టూ చర్మం నల్లబడుతూ ఉంటుంది కొందరికి, తీవ్రమైన పరిస్థితుల్లో కాళ్ళపై గాయాలు లేదా ఈవెన్ అల్సర్లు కూడా వస్తాయి. సో ఈ వ్యారికోజ్ వెయిన్స్ సమస్య ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటే చూస్తే కనుక రోజంతా నిలబడి పనిచేసేవారు, ఎగ్జాంపుల్ టీచర్లు, దుకాణ కార్మికులు, నర్సులు, ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు, అధిక బరువు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, గర్భిణులు, 40 ఏళ్లపై వయసు ఉన్న వాళ్ళు, వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ చేయని వారు. సో ఈ వ్యారికోజ్ వెయిన్స్ చికిత్స లేకుండా వదిలేస్తే కనుక వచ్చే సమస్యలు ఏంటి అంటే కాంప్లికేషన్ ఏంటో చూస్తే కనుక చర్మం నల్లబడటం, గట్టిపడటం అవుతూ ఉంటుంది, మానని అల్సర్లు, వీటిని నాన్ హీలింగ్ అల్సర్స్ అంటాం, తీవ్రమైన వాపు, రక్తం గడ్డలు, దీన్ని థ్రాంబోఫ్లెబైటిస్ అంటాం, నొప్పి పెరగడం. సమయానికి చికిత్స తీసుకుంటే కనుక ఇవన్నీ నివారించవచ్చు. సో చికిత్సలు వ్యారికోజ్ వెయిన్స్కి 2 రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఒకటి జీవనశైలి మార్పులు, ఎక్కువసేపు నిలబడకండి లేదా కూర్చోకండి, ప్రతి గంటకు 5 నిమిషాలు నడవండి, రోజుకు 2 సార్లు కాళ్ళు ఎత్తి 10 నిమిషాలు ఉంచండి, వీలైతే కంప్రెషన్ స్టాకింగ్స్ వాడండి, ఇది డాక్టర్ సలహాతో మాత్రమే, బరువు కంట్రోల్లో ఉంచుకోండి, రోజు కాఫ్ మజిల్స్ వ్యాయామం చేయండి, రక్త ప్రసరణ బాగా ఉంటుంది. సో ఆధునిక చికిత్సలు చూస్తే కనుక ఇప్పుడు వ్యారికోజ్ వెయిన్స్ చికిత్స చాలా సేఫ్, సింపుల్, డే కేర్ ప్రొసీజర్ మాత్రమే. ఎగ్జాంపుల్ లేజర్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, స్క్లీరోథెరపీ. ఇది వైద్యులు ఒక రసాయన ద్రావణాన్ని నేరుగా ఉబ్బిన సిరలోకి ఇంజెక్ట్ చేస్తారు. గ్లూ థెరపీ, ఫ్లెబెక్టమీ. ఈ ఫ్లెబెక్టమీ అంటే బయట కనిపించే చిన్న చిన్న వీన్స్ తొలగించడం అనమాట. చాలామంది అదే రోజు ఇంటికి వెళ్ళి త్వరగా సాధారణ పనులు ప్రారంభిస్తారు. సో ఫైనల్గా చెప్పేది ఏమిటంటే ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.